హలో ఆల్, ఎట్లున్నారు అందరూ? నేను మీ అర్చన కిరణ్. ఈరోజైతే ఈ వీడియోలో మీకు ఒక బ్యూటిఫుల్ విలేజ్ రాపల్లె, అక్కడ జరిగిన విశేషాలు, మేమేమేమి చేసాం అన్నీ ఆ వీడియోలో చెప్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇదైతే మార్నింగ్ వ్యూ అండి. మార్నింగ్ లేవగానే పిల్లలు ఇంటి దగ్గర అయితే లేవరు. ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు పొద్దున్నే లేచి ఇంత పంచాయతీలు పెడతారు చూడురి. కోడిట ఎన్ని కేజీస్ ఉంటాయి, ఎట్లా కోసుకుంటారు అనేది పంచాయతీ పెడుతురు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి మార్నింగ్ వ్యూ. మార్నింగ్ లేవగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇలా అప్పుడప్పుడు పిల్లల్ని బయటకి విలేజెస్కి తీసుకెళ్ళాలి. చూడండి పొగ మంచుతో ఆ బర్డ్స్ సౌండ్, దూరంగా టెంపుల్లో ఓం అనే శబ్దం, పచ్చని పైరు ఎంత అందంగా ఉందో. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇదైతే మా బావ వాళ్ళ విలేజ్ అండి. మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉంటారు ఇక్కడ. పొద్దున్నే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. మామూలుగా మేమైతే ఎవ్రీ సమ్మర్ వస్తాం, ఒక 1 వీక్ అట్లా స్పెండ్ చేస్తాం. కాకపోతే చిన్న ఫంక్షన్ ఉందని చెప్పేసి వచ్చాం. ఫంక్షన్ ఏమో కానీ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకిద్దరు పిల్లలు మిస్ అయ్యారు. మా పెద్ద బావ వాళ్ళ పాప, మా మరిది వాళ్ళ బాబు, వాళ్ళు నెక్స్ట్ డే వచ్చారన్నమాట. ఇక్కడైతే మా పెద్దమ్మ వంటకాన్ని రెడీ చేస్తుంది. తన అంగన్వాడీలో కుక్ చేస్తారన్నమాట. అన్నీ రెడీ చేసుకొని వెళ్తుంది. మేమైతే నూడిల్స్ వేసుకుంటున్నాం టిఫిన్కి. మా బావ స్పెషలిస్ట్ నూడిల్స్కి, తనే మా బావ. పిల్లలైతే మంచిగా నూడిల్స్ తినేసారు. మగ పిల్లలందరూ పొద్దున్నే క్రికెట్ ఆడడానికి. మేమైతే టిఫిన్ చేసేసి స్నానాలు చేయడానికి గంగ స్నానాలకు పోతున్నాం. అక్కడ మన రాయపట్నం బ్రిడ్జ్ దగ్గర నుంచి వరద నీరు అనేది వస్తుంది అన్నమాట. ఇవన్నీ ఇండ్లన్నీ కొత్తగా అయినాయండి. అటు సైడ్ బ్రిడ్జ్ దగ్గర అన్ని పాత ఇళ్ళు ఉంటాయి. మా బావాళ్ళు కూడా అటు సైడే ఉండేది. వాళ్ళందరినీ ఖాళీ చేపించేసి ఇక్కడ ప్లేసెస్ ఇచ్చి ఇళ్ళకి డబ్బులు ఇచ్చారన్నమాట గవర్నమెంట్, వరద నీరు వస్తుందని చెప్పేసి. ఇవన్నీ అవే ఇండ్లండి, కూలిపోయినాయి. చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు. మంచిగా అనిపించింది. పాపం ఎంతైనా ఉన్న ప్లేస్ నుంచి వేరే దగ్గరికి రావాలంటే బాధ అనిపిస్తుంది. మళ్ళీ అంత ఓల్డ్ స్టైల్ కదా, పెంకుటిల్లు చాలా బాగున్నాయి ఇంట్లో ఒక్కొక్కటి. ఇదైతే మా అక్క వాళ్ళదన్నమాట పాతిల్లు. అయితే చాలా పెద్దగా ఉండేది. ఇదే ఇల్లు బ్రిడ్జ్ దగ్గర ఉందన్నమాట. వీళ్ళందరినీ ఖాళీ చేపించేసి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశారు. ఇదే అండి గంగ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంత బాగుంది అసలు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసిరు. మా హస్బెండ్, బావ, మా ఆడపడుచు, నేనే వచ్చినాం. ఇక మిగతా వాళ్ళందరూ ఇంట్లో పనిలో ఉంటారు కదా, పిల్లలని తీసుకొని వచ్చినాం మేము. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత ప్రశాంతంగా అనిపించిందో, మస్తు ఎంజాయ్ చేసినాం. అదేదో బీచ్కి వచ్చిన ఫీల్ వచ్చింది. ఇన్ని వాటర్ చూసేసరికి చెప్పులు. చిన్న పాప అయితే చాలా ఎంజాయ్ చేసిందండి. తనకు ఊహ తెలిసిన తర్వాత, మామూలుగా అంటే మేము వెళ్ళేసి వచ్చి గంగ స్నానాలు చేసి వస్తాం, కానీ ఇంతమంది పిల్లలం అందరం ఒకసారి గ్యాదర్ అయ్యి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. తనకు ఊహ తెలిసిన తర్వాత ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటుంది, అసలు కుదరట్లేదు. ఇప్పటికే కుదిరింది.
మా పిల్లలందరినీ ఇలా చూస్తుంటే చిన్నప్పటి నా మెమోరీస్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మా కజిన్స్, మేము అందరం ఇలానే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయండి. అలాంటి మెమొరీస్ నా పిల్లలకి ఇవ్వడానికి కూడా మేము మా ఫ్యామిలీ అందరం ఖచ్చితంగా సమ్మర్లో గ్యాదర్ అవుతాం. పిల్లలందరినీ హ్యాపీగా ఎంజాయ్గా ఉండేలాగా చూసుకుంటాం. తనైతే మా ఆడపడుచు, అక్కడ మా బావ. వీళ్ళందరూ మా పిల్లలు ప్లస్ మా అక్క వాళ్ళ రిలేషన్స్ పిల్లలు అందరు కలిపి ఉన్నారు. మాది పెద్ద ఫ్యామిలీ, 4 అన్న తమ్ములు, తిని మా ఆడపడుచు, 5 అండి మొత్తం మా ఫ్యామిలీ. ఏదైనా ఫంక్షన్స్ అయితే మా ఫ్యామిలీ సరిపోతుంది. ఇక్కడైతే మా బావ మా ఆడపడుచుని ఆట పట్టిస్తుండు. అబ్బా, అల్లరి చేసేస్తారు. ఎంత కోతుల్లాగా బిహేవ్ చేస్తారు. దాన్ని స్నానాలన్నీ ముగించేసుకొని ఇంటికి వెళ్ళేసినాం. ఇక మా హస్బెండ్ ఉన్న బావ స్విమ్మింగ్ పూల్ అయితే పెట్టుకున్నారు. గంగస్నానం అయిపోయిన తర్వాత పక్కనే శివాలయం ఉందన్నమాట గుట్టకి. అక్కడ స్వామిని అయితే దర్శించుకున్నాం. పోచమ్మ టెంపుల్ కూడా ఉండే పక్కన. దర్శనం చేసుకొని అయితే ఇంటికి వెళ్ళాం. స్వామివారి అలంకరణ చాలా బాగా చేశారు కదా, ఎంత అందంగా ఉన్నాడు స్వామి. వీళ్ళైతే హనుమాన్ టెంపుల్ ఉంది గుట్ట మీద చెట్టు దగ్గర. అక్కడికి వెళ్ళేసి బొట్టు తీసుకొచ్చారు మాకు అందరికీ. ఇలా అయితే మా మార్నింగ్ గడిచిపోయిందండి. చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళేసాం. ఇదైతే ఈవినింగ్ వ్యూ అండి. ఎంత అందంగా ఉందో ఈవినింగ్. ఇంకా ఆ సన్లైట్ రెడ్గా అలా పడుతుంటే కాలువ పక్కన ఎడ్ల బండి అయితే చూసి ఎన్నేళ్ళు అవుతుందో. చిన్నప్పుడు మా తాతనైతే ఎడ్ల బండి మీద వచ్చేది మా ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి మమ్మల్ని తీసుకోవడానికి. అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని విలేజెస్కి తిప్పుతూ ఉండండి. వాళ్ళకి మోరల్ వాల్యూస్, మనం ఇలా కంఫర్ట్గా జీవించడానికి, కష్టపడి జీవించడానికి మధ్యలో తేడా చాలా తెలుస్తుంది వాళ్ళకి. విలేజెస్లో చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు కదా, అవి చూసి పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఇలా అయితే మా డే గడిచిపోయింది. ఇక నైట్ అయితే పిల్లలు మంచిగా డాన్సులు చేసుకుంటా మస్తు ఎంజాయ్ చేసారు. నెక్స్ట్ డే అయితే తినేసి బయలుదేరిపోయాం మేము. ఇదైతే రాయపట్నం బ్రిడ్జ్. మామూలుగా గంగస్నానాలకి ఇక్కడికే వస్తాం మేము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ చెప్పింది గుర్తుంది కదా, ఈ సమ్మర్లో అయితే విలేజ్ ట్రిప్ పక్కా ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ.